ఒలింపిక్స్ లోనూ పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన పివి సింధుకు ప్రీ క్వార్టర్స్ లో చుక్కెదురైంది. చైనీస్ ప్రపంచ నెంబర్ 9 ర్యాంకర్ బింగ్ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేముల్లో సింధు ఓటమి పాలైంది. డిఫెన్స్ లో తప్పులు చేయడం వల్ల ఓడినట్లు పివి సింధు వెల్లడించింది. డిఫెన్సివ్ షాట్లను ఎదుర్కొనే క్రమంలో కొన్ని తప్పులు చేశా. వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. విజయం కోసం శతవిధాలా ప్రయత్నించాం. మిగతాదంతా విధికే వదిలేయాలి. ఈ ఓటమికి నేనేం పశ్చాత్తాపపడలేదు. పోరాడుతూనే ఉంటా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రీ క్వార్టర్స్ లో ప్రతి పాయింట్ కోసం మేమిద్దరం చాలా శ్రమించాం. ఫలితం నాకు అనుకూలంగా రాలేదు. ఇక్కడ విజయం సాధించడం అంత సులువేం కాదు. ప్రతి పాయింట్ ను కాపాడుకోవడము కష్టమే అని సింధు తెలిపింది. అలాగే వచ్చే ఒలింపిక్స్ కు 4 ఏళ్ల సమయం ఉంది. అక్కడ ఆడతానా లేదా అనేది ఇప్పుడే అవసరం లేదు. స్వదేశం వెళ్ళాక కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతా. 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఒలింపిక్స్ లో పతకం సాధించాలనే లక్ష్యంతోనే ఆడా. దురదృష్టవశాత్తు ఓటమెదురైంది. క్రీడా ప్రయాణంలో గెలుపోటములు సహజం. గాయం నుంచి కోలుకుని వచ్చా. ప్రతిదీ అనుకూలంగా ఉండాలని కోరుకున్నా. ఒక్కోసారి మనది కాని రోజు చూడాల్సి వస్తోంది. అయితే గెలుపు కోసం తీవ్రంగా శ్రమించా అని స్టార్ షట్లర్ పేర్కొంది.